కష్టపడాలి మనం, మన కోసం కాదు. కష్టం అంటే నా కొరకు నేను కష్టపడేది కాదు, దేవుని కొరకు కష్టపడాలి. ఇవన్నీ కూడా మనం తలపోసుకొని తృప్తి కలిగిన జీవితం నాకు దయచేయనాయన. సోమరితనం నాలో నుండి తొలగించినాయన. మంచి సాక్ష్యం నాకు దయచేయనాయన. ఇతరులు నా విషయమే అటువంటి మంచి సాక్ష్యం చెప్పేటట్టుగా నేను జీవించుటకు నాకు నేర్పించునాయన. అంత మాత్రం కాదు, నా సొంత ప్రయత్నం ఏది లేకుండా నీ మీద ఆధారపడేది నాకు నేర్పించు ప్రభు అని మనం ప్రభుకు అప్పగించుకొని ప్రభు బలలో పాలు పొందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభు నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ 9వ మాసములో చివరి ప్రభుదినము నీ సన్నిధికి చేరువచ్చాం. మేమెంత కృతజ్ఞతతో నిన్ను జ్ఞాపకం చేసుకోవాలో మీరు జ్ఞాపకం చేస్తారు. నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా తీర్మానం ఎటువంటిదిగా ఉంటుందో మీరు జ్ఞాపకం చేశారు. మా శ్రమ ప్రయాసపడే విధానం ఎలాగుంటుందో మీరు జ్ఞాపకం చేశారు. మా తృప్తి కలిగిన జీవితం ఏమిటో జ్ఞాపకం చేశారు. అంత మాత్రం కాదు, మా ప్రభు మా మంచి సాక్ష్యమును కాపాడుకునేటువంటి జీవితం ఏమిటో జ్ఞాపకం చేశారు. మా సొంత ప్రయత్నం ఏమి చేయకుండానే మీ మీద ఆధారపడాలని మీరు జ్ఞాపకం చేశారు. అలాగ రూతులో మీరు మా ముందుకు తీసుకొచ్చిన ఈ 5 తలంపులను మేము నెమరేసుకొని వారం అంతటిలో మా జీవితాలు అలాగ అలవర్చుకొనుటకు రూతు వలె మేము కూడా నీ చేత దీవించబడుటకు యెహోవా వలన ఆశీర్వాదం సురక్షితముగా ఉండటకు వచ్చావు. యెహోవా రెక్కల కిందకు వచ్చావు కనుక అలాగూ నీ సన్నిధిలో ఒక దినాన నీతో కూడా నిత్యత్వము సదాకాలం ఉండుటకు మాకు ఆత్మీయ జీవితాన్ని మీరు క్రమపరిచి కట్టి నూతనపరిచి మమ్మల్ని వెలిగించమని ప్రార్థిస్తాం. శరీరాన్ని సాదృశ్యం రొట్టెలు, నీ రక్తాన్ని సాదృశ్యమైన పాత్రలో యోగ్యంగా పాలు పొందుట కృప దయచేయండి. ఎందుకే వందనాలు. నీ వాక్యము దీవించి ప్రతి బిడ్డ హృదయములో భద్రపరచు. శత్రువు ఎత్తుకొని పోకుండా సాయించి యేసు ప్రభువు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. ప్రేమల తండ్రి, నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో యోగ్యంగా పాలు పొందుటకు సాయించి అలాగ రూతులాగా మేము నిన్ను వెంబడించుటకు నీ కొరకు జీవించుటకు మాకు సాయం చేయమని, నిన్ను నీ కొరకు జీవించే తీర్మానము అలాగుండునట్లుగా మాకు సాయం చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బలమైన సోదరుడండి,
ఎవరైతే వాక్య వెలుగులో పరీక్షించుకుంటున్నారో అలాంటి వారు కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. తెలియని వారు, కొత్త వారి దగ్గర పాలు పొందదండి. ఇది ప్రసాదం కాదు. తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ఎవరికైనా అందకపోతే కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తం కొత్త నిబంధన, మీరు దీనిలో పాల్పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పు. ప్రేమల తండ్రి, నీ రక్తాన్ని సాదృశ్యమైన పాత్రలు యోగ్యంగా పాలు పొందుటకు సాయం చేయమని ప్రభువా, నీ రక్తం మా కొరకు చిందించారు. ఎంత మేము కృతజ్ఞులమై ప్రభువా నీ కొరకు జీవించాలో, మా ప్రభువా నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా తీర్మానము, మా ప్రయాస, మా సాక్ష్యము, మా తృప్తి కలిగిన జీవితము, సొంత ప్రయత్నం లేకుండా నీ మీద ఆధారపడే జీవితము ఋతులాగా మాకు మీరు దయచేయండి. అలాగూ నిన్ను సంతోషపరిచి నీ నిత్య రాజ్యములో మేము చేరే వారంగా ఉండగలుగుటకు సాయించి, అలాగ మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నట్టుకు మాకు నేర్పించు, బలపరచమని ఎందుకే వందనాలు చెల్లించి యేసు ప్రభువును అనుసరించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తలకంటే పైగా కనబడతాడు మీ చేతి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడదు.
కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. ఎవరికైనా అందకపోతే కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవా, యేసు ప్రభువు నామమున నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధికి నీ పిల్లలముగా చేరి వచ్చి తెస్సలోనికలో ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు రాజు అని, రక్షకుడు అని నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొందకముందు నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా తీర్మానము, మా జీవితం అనేది రూతులాగా ఉండాలని మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువా, మంచి తీర్మానంతో మేము జీవిస్తామని మీరు జ్ఞాపకం చేసిన తలంపును బట్టి నీకు వందనాలు. అంత మాత్రం కాదు, నీ కొరకు ప్రయాసపడతామని, తృప్తి కలిగి ఉంటామని, మా ప్రభువా మరి మంచి సాక్ష్యము కలిగి ఉంటామని, అంత మాత్రం కాదు, మా సొంత ప్రయత్నములు ఏవి మేము చేయకుండా నీ మీద ఆధారపడతామనేది జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మా ఆత్మీయ జీవితాలు అలా కట్టుకున్నట్లో సాయం చేయి. మా సొంత ప్రయత్నము ఎందులో ఎక్కడ కూడా ఉండకుండా నీ మీద ఆధారపడుతా ద్వారా నువ్వే సమస్తమును సమకూర్చి జరిగిస్తావు. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం పిలవన మేలుగలు సమస్తం సమకూర్చి జరిగిస్తానని తండ్రి, అలాగూ నువ్వు సమకూర్చేవాడు, సమకూర్చి మాకు సహాయం చేసే దేవుడు ఉన్నావని అటువంటి నమ్మకంతో మా సొంత ప్రయత్నం ఏది మేము చేయకుండా నీ కొరకు జీవించుటకు మా ఆత్మీయ జీవితాలు అలాగుండున్నట్లుగా సహాయం చేయండి. అలాగూ మా జీవితాలు నీకు అప్పగించుకొని జీవించుటకు నిన్ను జ్ఞాపకం చేసుకొని అలాగూ మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు, ఎందరైతే పరీక్షించుకు పాల్గొనే స్తోత్రాలు. ప్రభువా ప్రేమల తండ్రి, కొన్ని ప్రార్థన మనల్ని సన్ని తీసుకొని వస్తున్నాం. మా తండ్రి జ్ఞాపకం చేసుకునండి. ప్రతి బిడ్డ యొక్క అవసరం తీర్చండి. సోదరుడు ఇస్సాకన్న గ్యాస్ ట్రబుల్, కడుపులో మంటగా ఉంది, కొత్త నెల్లూరు, మీరే సంపూర్ణంగా ఆ నొప్పిని తొలగించి మంచి ఆరోగ్యం దయచండి. కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. కుమారుని ప్రభువా దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రశాంత్ కుమార్ ఎర్రగుంట్ల జ్వరము, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నాడు. ప్రభువా మీరే ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి. మణికుమారి గణేష్ వారి సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగం విషయంలో, మణికుమారి ఉద్యోగ విషయంలో మీరే సాయం చేయండి. నగేష్ అన్న కూడా మంచి ఆరోగ్యము దయచేయి, రక్షణ దయచి ప్రార్థిస్తున్నాం. ప్రేమల తండ్రి, ఓబన్న ఆయాసము, దగ్గు ఎక్కువగా ఉంది, మీరే ముట్టి తాగి స్వస్థపరిచి
మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. రావణపల్లి సీనన్న మనవరాలు ప్రభా, చిన్న మనవరాలు కొరకు ప్రార్థిస్తున్నాం. మరి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే పెద్ద మనవరాలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అన్న యొక్క కుటుంబం అంతటి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. తన్విత సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరలోక తండ్రి, ప్రవచితమైతే అక్టోబర్ నెలలో 2, 3, 4, 5 తారీఖుల్లో కావలి చుట్టుపక్కల గ్రామాల్లో సువార్త ఉంటుండగా మా తండ్రి కావలిలో ఉన్న సియోను మందిరం యొక్క ప్రతి అవసరం తీర్చబడి సువార్త ఆ 4 దినాలు చక్కగా జరిగించబడ్డకు సాయం చేయండి. కడప ప్రాంతం నుండి నీ బిడ్డలు కూడా వెళ్తున్నారు, తోడుగా ఉండి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే అస్సాంలో అక్టోబర్ నెలలో ప్రభా యూత్ క్యాంప్ ఉంది, దాని విషయంలో కూడా మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. గత దినాల్లో 2 వివాహాలైనాయి. ఆ వివాహాల్లో జతపరచబడిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని బబులు సోనిని దీవించండి. అలాగే మా ప్రభా సియోను కుమారి, మరి ఆమె భర్తను కూడా మెడుతురు, వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగూ ప్రతి బిడ్డ యొక్క అవసరాలు తీర్చండి. దశలోనిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, ప్రతి అవసరం తీర్చండి. అనారోగ్య బలహీనతలో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, బలహీనులుగా ఉన్నవారు అందరినీ కూడా మీ చేతులకు అప్పగించు. ప్రతి బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచు. శత్రువు ఎవరిలో ఎక్కడ కూడా పని చేయకుండా సాయం చేయి. అందరూ కూడా ఆత్మీయమైన వలయంలో కట్టబడుటకు, సంఘము ద్వారా క్షేమాభివృద్ధి పొందగలుగుటకు సాయం చేయండి. మమ్మల్ని బట్టి ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా సాయం చేయండి. అలాగే నీ కృపను కోరుకుంటుడు తండ్రి. ఈ వార పరిచర్ల నుండి తోడుగా ఉండి సాయం చేయండి. దసరా హాలిడేస్లో ఏ స్థలాలు ప్రత్యేకమైన కుడికలు, వివిఎస్లు, సువార్త దండయాత్రలు, యూత్ క్యాంపులు జరుగుతున్నాయి. వాటన్నింటిలో కూడా తోడుగా ఉండి సాయం చేయండి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ 2వ తారీఖున ఆర్కే నగర్లో సిస్టర్స్ రిట్రీట్ ఉంది, దాని విషయంలో కూడా మీరే సాయం చేయండి. 1వ తేదీ పాతకాల ప్రార్థన చిన్న చౌకలో సాయం చేయండి. ఇలాగూ ఈ వారంలో మా ప్రభావ జరిగించబడే ప్రతి పరిచర్లో మీరు తోడుగా ఉండి సాయం చేసి మహిమ పొందమని ప్రార్థిస్తూ చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పైన దీవించమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మన ఈవులు ప్రభువుకు సమర్పిస్తాము. లేచి నిలబడి పాడదాం. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. 320. కొన్ని పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో 715, కొత్త పుస్తకాల్లో వేరే సంఖ్య ఉండొచ్చు. 323 కొన్ని పుస్తకాల్లో జ్ఞాపకం పెట్టుకోండి. జయించు వారిని కొనిపోవా. వరుసగా రండి వెనక నుండి. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించు కొనెదరుగా వారే
ప్రభు రాకనే వారాసింతురు కొనిపోవా క్రీస్తు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును యేసు శిష్యులతో పల్కే తిరిగి వస్తునని యేసు శిష్యులతో పల్కే తిరిగి వస్తునని సిద్ధపరచు స్థలమును నేను నా చోట మీరుండా సిద్ధపరచు స్థలమును నేను నా చోట మీరుండా జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును స్వాతంత్రించు కొనేగాడుగా వారే స్వాతంత్రించు కొనేగాడుగా వారే సమస్తము జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును వార కార్యక్రమాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రవచితమైతే ఈ వారంలో జరిగే కార్యక్రమము ఈ దినం సాయంకాలం 5 గంటలకు సువార్త శేషయ్య గారి పల్లెలో సువార్త కొరకు వెళ్తాం. 5 గంటలకు ఇక్కడ బయలుదేరుతాము కాబట్టి శేషయ్య గారి పల్లెలో 5 గంటలకు సువార్త. సోమవారము ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు గొలుసు ప్రార్థన. మంగళవారము ఉదయం 4:30 గంటలకు పాతకాల ప్రార్థన చిన్న చౌకలో ఉంటుంది. 1వ తేదీ గనక చిన్న చౌకలు పాతకాల ప్రార్థన. రాత్రి మొదటి మంగళవారం గనక రాత్రి 8 గంటలకు చెన్నూరు దశలోనికలో ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉంటాం. ఇప్పటికి మనం 10వ ఉపవాస ప్రార్థన అనుకుంటాం. ఈ సంవత్సరంలో మనం ఎన్ని గంటలకు హాజరైనాము కనుక ఉపవాస ప్రార్థనకు కూడా పాలు పొందడానికి ప్రయత్నం చేయండి. బుధవారము మరి ఉదయం 10 గంటలకు స్త్రీలకు రిట్రీటు ఆర్కే నగర్లో ఉంటుంది. యెరూషలేం ప్రార్థనా మందిరం ఆర్కే నగర్ చెంచౌక్ దగ్గర ఆర్కే నగర్లో స్త్రీలకు రిట్రీట్ ఏర్పాటు చేసినారు. 2వ తారీఖు సెలవు దినం కనుక ఉదయం 10 గంటలకి ఇక్కడ 9 గంటలకు వ్యాన్ బయలుదేరుతుంది. మీరు వ్యాన్కి వచ్చేవారు పేర్లు ముందుగా తెలపాలని మనవి చేస్తున్నాం. తిరిగి సాయంకాలము బుధవారం సాయంకాలం 7 గంటలకు గ్రామాల పరిచర్య కొకరాయపల్లి, చిన్నమాసపల్లి, ముల్లపాక జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత బేస్తవారము సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణము, శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరులకు కూడిక, శనివారం సాయంకాలం 7 గంటలకు పరిచారకులకు ప్రార్థన మందిరం శుభ్రపరచుట. వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన కొరకు చేరి వస్తాము. వంట పరిచర్య వచ్చే ఆదివారము సోదరి మేరమ్మ, సోదరి సంతోషి, సోదరి కమలమ్మ, సోదరి మంజుల జ్ఞాపకం పెట్టుకోనండి. అస్సాంలో మరి యూత్ క్యాంపు అక్టోబరు 14 నుండి
16 వరకు ఏర్పాటు చేయబడింది. కనుక బేతేల్ ప్రార్థనా భవన్లో ఈ యొక్క యూత్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. మన సోదరు బాబన్న అక్కడ దైవ సేవకుడు మన ప్రార్థన సహాయము కోరుతున్నాడు. కనుక మనం ప్రార్థించండి. ఒకవేళ మీరు ఏదైనా మరి అక్కడికి పంపాలనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించండి, పంపడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత మరి ఎక్కడది కావల్లో మరి సువార్త అక్టోబరు నెలలో 2, 3, 4, 5 తేదీలో కావలి చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త జరుగుతుంది. దాని కొరకు కొంతమంది కడప ప్రాంతం నుంచి కూడా వెళ్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి, ఆ సువార్త కొరకు. తర్వాత మరి వచ్చే వారంలో 7వ తారీఖున చాగలమరిలో వార్షికోత్సవ మీటింగ్ ఉంది, 25వ వార్షికోత్సవం. దాని కొరకు కూడా 7వ తారీఖున సంఘం అంతటికి ఆహ్వానం ఉంది. సోమవారము, వచ్చే సోమవారం, ఈ సోమవారం కాదు, మళ్ళీ వచ్చే సోమవారం 7వ తేదీ జ్ఞాపకం పెట్టుకోవాలని మనవి చేస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన దేవ యేసుక్రీస్తు ప్రభు నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజలముగా నీ సన్నిధి చేరి వచ్చి నీ సన్నిధి అనుభవించే భాగ్యం ఇచ్చారు. చేరి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఉదయకాలం ఇంతవరకు నీ సన్నిధి అనుభవించడం కృప ఇచ్చారు. నీ సన్నిధిలో ఉన్న సంతోషం చేత మేము తృప్తిపరిచిన స్తోత్రాలు. పరలోక ప్రభు ప్రతి బిడ్డను దీవించుము, ప్రతి కుటుంబాన్ని దీవించుము. ప్రతి బిడ్డ యొక్క అవసరత, అనారోగ్య పరిస్థితులు, ఇబ్బందులు, శ్రమలు, చేతులు తీసుకొని పోరాటాలంట్లో బిడ్డలకు విజయం అనుగ్రహించుము. నీ కొరకు జీవించుటకు మంచి తీర్మానం ప్రతి ఒక్కరూ చేసుకొని జీవించుటకు సాయించి, అలాగూ రూతులో మాకు ఇచ్చిన 5 అంతల ఆ తలంపులను మేము నెమరేసుకొని అలాగూ జీవించుటకు అభ్యాసం చేసుకోవడానికి సాయించి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తూ చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని, మా మిగిలిన సమయము భోజన సహవాసము దీవెనకరంగా చేయమని, నీ ప్రజలు తీసుకొచ్చిన కానుకలను దీవించండి. నీ ఇంటిలో చేయబడిన ప్రతి పరిచర్యను దీవించండి. సండే స్కూల్లోను, వంటశాలలో, చెప్పుల స్టాండ్లో, ఆయా డ్యూటీల్లో ప్రభావ పాలు పొంది ప్రయాసపడిన ప్రతి బిడ్డకు రాసిన ప్రతిఫలం దయచేయండి. ఈ వార కార్యక్రమాలన్నింటిలో కూడా తోడండి, సహాయం చేయమని నీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసం చేరిన మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు లేచి పక్కకు జరగండి, చేపలు తీసేస్తారు. ఆ తర్వాత మీరు భోజనానికి కూర్చోవచ్చు.